ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్ మావ, నమస్తే. నేను 2 days తర్వాత వీడియో పెడతా అన్నాను కదా, కానీ ఈరోజు కూడా కొంచెం ఖాళీ దొరికేసింది, అందుకనే వీడియో పెట్టేస్తున్నాను. ఎలాగో 2 days తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా అని. సర్లే, మీరైతే ఫస్ట్ త్వరగా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేశాను మామ. సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళతో కూడా, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఈరోజు అయితే మనం సోలో సస్ కూడా ఆడుతున్నాం ఈరోజు కూడా. ఓకే, మనం అయితే క్లాక్ టవర్లో దిగిపోతున్నామా ఈరోజు. దిగేసి గన్లు వచ్చేసి కూడేద్దాం, ఎనిమిస్ని హడౌట్ చేసేద్దాం ఈరోజు మ్యాప్లోని. ఈ స్కారు మనకి లాంగ్ రేంజ్ ఉంది, AK-47 రెండు లాంగ్ రేంజ్లే. అయిపోయాడు. నాకులో చూసారా, ఫుల్ రెడ్ పడింది. ఇంకోండి మా మీరు పైకి వెళ్ళిపోతున్నది ఇది. అరే ఫుల్ డ్యామేజ్ రా. చచ్చిపోయాడు. సోనియా పడింది ఏంది వీడికి? సోనియా కాదా? ఓహో, కింద దూకేసాడు, దానివల్ల చచ్చిపోయాడు. కింద కూడా లేడేటి. ఓహో, కిందకి బాగా కిందకి వెళ్ళిపోయాడు మా వీడు, అందుకని చచ్చిపోయాడు. అంత పైనుంచి దూకితే మరి చచ్చిపోడా? ఇంకో పైన కొడీసుకుంటున్నారు, వెళ్ళి కిల్లు దొబ్బేద్దాం. కొడీసుకుంటే ఇంకో ఒక కిల్లు వాడు వచ్చాడు, వీడు కూడా అయిపోయాడు. వీడు ఫుల్ డ్యామేజ్ అవ్వడం లాగేశాడు కాబట్టి వీడు కూడా చచ్చిపోయాడు. పైకి వెళ్ళిపోదాం, ఉన్నారేమో చూద్దాం. హ్యామర్ కొట్టుకుందాం ఫస్ట్. ఏంటి లేరే అయితే అక్కడ. ఓహో, అక్కడేదో ఫ్రీ కిల్ ఉందమ్మా, ఫ్రీ కిల్ మింగేద్దాం. మామ ఇలా ఫ్రీ కిల్ మింగేసినప్పుడు వస్తుంది మామ ఫీలు వేరే లెవెల్ అంతే. ఇంకెక్కడ ఎనిమిస్ లేరు, కనబట్టలే నాకు. అదిగో ఎవడో తీస్తున్నాడు. చచ్చిపోయాడు. ఆ ల్యాండ్ మైల్స్ పెట్టాను. ఇంకో వీడెవడో ఉన్నాడు ఇక్కడ. అరే ఈ ఫోన్ ఒకటి మన కరెక్ట్ ఏ టైంలో లాగ్ అవుతుంది. ఫోను మార్చాలి, ఫోన్ మార్చేద్దాం త్వరగా. 7 kills వచ్చేసినాయి అంట మనకి అప్పుడే. ఇంకా 32 members ఉన్నారు, చూద్దాం ఎంతమందిని కొడతాము. ఇంకో ఇప్పుడు 31 members అయ్యారు. వీడవాడు తీస్తున్నాడు మళ్ళీ. ఇంకొంచెం ఓకే, చచ్చిపోయాడు. వాడి దగ్గర ఏమైనా లూట్ ఉంటే తీసుకుందాం. అమౌంట్ అప్లెట్స్ అని ఉంటాయి, బాగుంది మామ. లేదు, ఆయన ఇడి దగ్గర ఎందుకు ఉంటుంది, ఇప్పుడే కదా దిగాడు. సర్లే ఏదోటి. ఇంకెక్కడ ఎనిమిస్ లేరు ఇంకా. 8 kills కొట్టాము, ఇంకా క్లాక్ టవర్లో ఉండాలి. ఇంకో వాడెవడ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఓహో ఇక్కడ దాకున్నామనియా, ఎగిరి కొట్టాను. ఓకే, భలే కొట్టాం కదా వీడిని. ఇంకా పైన ఓహో ల్యాండ్ మీద వెళ్ళినాయి వాడికి, వెళ్ళి కొడేద్దామని. ఇప్పుడు ఉంటాడో లే. ఇంకో ఓహో రెవెల్ ఇచ్చుకుంటున్నారా? సావు. వీళ్ళిద్దరిని ఇందాకే కొట్టాను, ఇది మళ్ళీ ఓహో రివే మళ్ళీ. ఓకే, వస్తున్నారు ఆవిడకి వచ్చి కొడతాను అంతే. సింపుల్, ఎన్నిసార్లు దిగినా సరే కొడేస్తాను. టీమ్మేట్ కష్టపడి రేవేస్తున్నారా, దిగచ్చు కదా అందంగా. నా దగ్గరే దిగుతారు వీళ్ళు. ఒక్కనే ఉన్నాను కొడేద్దామని ఆతృత. చాలు, ఇంకేం వద్దు మనకి. ఇప్పుడు మన గన్స్ చూసారా ఎలా ఉన్నాయో? స్కార్ ట్రిపుల్ చెప్పు, MP5 ట్రిపుల్ చెప్పు. ఇప్పుడు ఇదంతా తిరిగేసాను మామ. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు పైకి. ఓ బాంబు వేసి ఇన్ని భయపెడదాం, బయటకు వస్తాడు. అమ్మాయి మామ తను. అయ్యో దూరం వెళ్ళిపోయింది బాంబు. ఇప్పుడు కన్ఫర్మ్ వస్తుంది బయటికి. అరే తనేటి మామ హ్యాకర్లో అలా వెళ్ళిపోతుంది. ఓయ్ M2B ఉంది దీని దగ్గర. బ్లూ వాల్లో ఉన్నా సరే కూడా వస్తుంది. అర్జెంటుగా హెల్త్ వేసుకోవాలి మనం. దగ్గరికి వెళ్ళి కన్ఫ్యూజ్ చేసి కొడదాం.
ఏంటిది భయపడుతుంది? ఓరి బాబోయ్, ఫుడ్ కొడేసాం దీనికి. ఆ పైనుంచి ఆడ కొడుతున్నాడు మళ్ళీ. ఇక్కడ లెగిసిపోవాలి, వాళ్ళు మళ్ళీ ఏమైనా బాంబులు కట్టేస్తే మనం అయిపోతాం, కిందకి వెళ్ళిపోతాం త్వరగా. లేదంటే ఆ జిప్లను ఎక్కేసి మింగేద్దాం. వచ్చేసా మామ, ఇంకా జిప్లను ఎక్కేసి అక్కడ ఉండలేక వచ్చేస్తున్నారు ఎనిమిస్. సరే రైట్ సైడ్ వెళ్దాం, ఇక్కడ ఉన్నట్టున్నారు ఎనిమిస్. ఇంకో నన్ను ఎలా కొడుతున్నారు. ఒకటి తెచ్చాడు. కొంచెం డ్యామేజ్ మావ, చచ్చిపోతాడు వీడు కూడా. అయిపోయాడు. ఫుల్ కిల్ చేసుకున్నాను ఒకరిని. టీం కొడితే టీం అయిపోయి వచ్చింది. వీళ్ళ టీంలో ఇద్దరిని ఎవరో కొట్టారు. సర్లే, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక క్యాంప్ వేసాను మామ. బాబాయ్ 4 వచ్చారు మామ. సర్లే, ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేసా. ఇందులో కొమ్మేద్దాం. పీక్లో దిగాను మళ్ళీ. ఇది కూడా సోలో వర్సెస్ ర్యాంకెడే, సోలో వర్సెస్ స్క్వాడ్ ర్యాంకెడే. ఈసారన్నా బాగా ఆడాలి మా వాళ్ళు. ఊట ఎత్తుకొచ్చేసాను. ఫ్రీ కిల్స్ ఉన్నాయి మనం ఇక్కడ. అక్కడ చివరాక ఫ్రీ కిల్. ఓకే, పాపం వాడు ఎవడో కొట్టుకున్నట్టున్నాడు. మింగేసాం మనం. అదిగో వాడు ఆ రాయి మీద. వీడొచ్చి ఇప్పుడు అక్కడ లూట ఏరుతాడు కదా, అప్పుడు కొడేద్దాం మనం. అదిగో ఓకే, అయిపోయాడు. ఇంకా అక్కడెక్కడ ఉన్నారు మామ, చూద్దాం వెళ్ళి. ఇంకో టీం అయిపోటు మామ, ఇన్ని కొడతాయి. ఓకే, టీం అయిపోటు. ఇంకో వీడెవడో ఏదో వేసాడు స్కిల్. ఇక్కడ ఉన్నట్టున్నారు ఇంకా ఎనిమిస్, కనబట్టలేదు. ఇంకో ఇలా వచ్చాడు అన్నయ్య. రాదా? అయ్యో, ఏంటి ఇప్పుడు ఆడు ఆ పైకి ఎక్కుతాడు. ఎక్కరా చూద్దాం ఎలా కొడతాడు. మామి ఇన్ని కొట్టడం చాలా సింపుల్. చూడండి, వాడిని ఇటు సైడ్కి వచ్చి అటు సైడ్కి వెళ్ళి అలా దింపితే ఆడు ఇప్పుడు అక్కడ గ్లూవాల్ వేసుకుంటాడు. ప్యాక్లోకి వెళ్ళి కొడేయడమే అయిపోయింది. అంతే, సింపుల్. ఇవన్నీ ఈజీ, మనం ఎప్పుడో చేసేసాం. ఇవన్నీ చిన్నప్పుడే చేసి వదిలేసాం. ఇంకో ఇక్కడ వాళ్ళ టీమ్మేట్ వచ్చాడు, కొడేసాము. ఓకే గైస్, మనకైతే ఆడితో 6 కిల్స్ వచ్చేసాయి. ఇంకో ఉకాంగ్ మాయ. ఈ ఉకాంగ్ చూసినప్పుడల్లా నాకు ఓల్డ్ ఫ్రీ ఫైర్ గుర్తొచ్చేస్తాను. ఎందుకంటే వాడిని ఓల్డ్ ఫ్రీ ఫైర్లో 899 డైమండ్స్ పెడితేనే ఆడు వస్తాడు. టీం అయిపోయి ఇందాక కొంచెం రికార్డ్ ఆగిపోయింది మామ. ఒకళ్ళు ఫోన్ చేశారు అందుకనే. అరే వీడు పురుగు వల్ల రే ఆగండ్రా. ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేశాను మామ. ఇంకా ఆడుకుంటూ లాస్ట్ దాకా వచ్చాను. ఇక్కడ దాకాని చంపేశాను ఇన్ని. ఈ పైకి వెళ్ళాను. మనకైతే 10 కిల్స్ వచ్చినాయి ఈ మ్యాచ్లో. ఇంకో వీడు వచ్చాడు. మనకి ఇది అలవాటేలేమో. ఇంక చాలు ఈ రోజుకి. ఇదే అనమాట ఈరోజు మన వీడియో. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా వేయండి మామ. బాయ్ బాయ్, టాటా. खत्म. बाय बाय, टाटा.